కస్టమర్ ఎక్కించుకొని పోయేటప్పుడు నాకు చాలా ఇబ్బంది అనిపించింది. ఆయన మధ్యలో ఏదో బ్యాగ్ పెట్టి చాలా ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేసి నాకు కూర్చొని చాలా ఇబ్బంది అయింది 1.5 hours. 100 రోజులు బైక్ ట్యాక్స్ సంపాదించిన పైసలతో యూట్యూబ్ లో సినిమా ఇద్దామంటున్నాం కదా. ఈ రోజు డే 90. నాకు ఈ రోజు ఫస్ట్ రైడ్ పడడానికి ఆల్మోస్ట్ 40 minutes పడ్డది. 40 minutes వెయిట్ చేసిన తర్వాత నాకైతే ఫస్ట్ రైడ్ పడ్డది. నేనైతే పికప్ చేసుకొని డ్రాప్ అయితే చేసేసిన. నేను ఆయన డ్రాప్ చేసిన తర్వాత ఇమీడియట్ గా నాకు ఇంకో రైడ్ పడ్డది. పోయి నేను ఆయన పికప్ చేసేసుకున్నా. చాలా లాంగ్ ఉండే, ఏదో అడవిలోకి వచ్చినట్టున్నది. ఇక్కడ నుంచి మళ్ళీ నాకు వేరే రైడ్స్ పడవని కూడా నేనైతే అనుకున్నా. నేను అనుకున్నట్టుగానే ఒక 30 minutes దాకా అయితే నాకు వేరే రైడ్ పడలేవు. అయితే అక్కడ నుంచి డైరెక్ట్ నాకు 32 kilometers హైటెక్ సిటీకి అయితే రైడ్ పడ్డది. నేనైతే పికప్ చేసుకొని అయితే వెళ్ళిపోయిన కస్టమర్ ని. నేను ఆయన డ్రాప్ చేసిన తర్వాత చాలా సేపటి వరకు నాకు రైడ్స్ పడలేవు. ఇంకా ఒక పార్సల్ పడ్డదని పికప్ చేసుకున్నా. చాలా పెద్ద సంచి తెచ్చి నా ముందైతే పెట్టేసి రాళ్ళు. ఇంట్లో ఏదేదో సామాన్లు ఉన్నాయి, అన్ని నాకు గుచ్చుకుంటా ఉన్నాయి. అయినా కూడా నేను ముంగడ పెట్టుకుని అయితే పోతూనే ఉన్నా. అలా పొద్దున్న నుంచి నాకు ఇట్లనే అవుతుంది. ఒక లాంగ్ రైడ్ పడితే దాని తర్వాత చాలా సేపటి వరకు నేను ఖాళీ కూర్చుంటున్నా. నాకు వేరే రైడ్స్ ఏం పడతలేవు. నేను ఆ రైడ్ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత కొంచెం సేపటి వరకు ఖాళీ కూర్చున్న తర్వాత నాకైతే ఒక చిన్న రైడ్ పడ్డది. అదేదో ఫుడ్ పార్సల్. వాళ్ళు నార్మల్ రైడ్ బుక్ చేసుకుని అదైతే ఇచ్చారు. ఓకే పర్లేదు, 1-2 kilometers కాబట్టి. నేను లొకేషన్ దగ్గర పోయి కస్టమర్ కాల్ చేసి ఆయన రాంగ్ పెట్టిండు. మళ్ళీ నాకు వాట్సాప్ లో ఆయన లైవ్ లొకేషన్ పెడితే మళ్ళీ అక్కడికి నేను 1 kilometer వెళ్ళిపోయినా. అవసరంగా ఈ రైడ్ పిక్ చేసుకుని అనిపించింది. కాకపోతే ఖాళీగా ఉండే బదులు ఏదో ఒకటి చేసుకోవడం బెటరే కదా అని అయితే నేను అనుకున్నా. దాని తర్వాత మళ్ళీ ఒక లాంగ్ రైడ్ పడ్డాయి. సో మా కస్టమర్ పికప్ చేసుకుని నేను డ్రాప్ చేసిన. ముంగటి ఇంకా రోడ్ లేదంటే ఆమె నడుచుకుంటూ వెళ్ళిపోయింది 1 kilometer. ఇంకా ఈ నుంచి ఇంటి సైడ్ అయితే ఇంకో రైడ్ పడ్డది. నేనైతే పికప్ చేసేసుకొని అయితే వెళ్ళిపోయినా కస్టమర్ ని. ఇంకా ఈ రోజు రైడ్ కంప్లీట్ చేసుకుని అయితే ఇంటికి స్టార్ట్ అయిపోయినా. ఈ రోజు అన్ని అయితే ఇవి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.